నమస్కారం సార్. శివశంకర్ గారు, ఈ రోజు విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వెనక ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు ప్రిపేర్ చేసిన గ్రౌండ్ వర్క్, దాని కారణంగానే ఈ రోజు ఈ విజయం దక్కింది. ఇది కూటమి విజయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి విజయం అనేది చిన్నపరెడ్డి గారి యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఎక్కడో ఉన్న అవినీతిని తీసుకొచ్చి వారి మీద అవినీతి ఆరోపణలు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. 120 నుంచి 1200 మంది ఎంప్లాయీస్ ఏ విధంగా పెంచారో ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేయడం కోసం పెంచారు. ఇక ఒక నెల రోజుల్లో 50 లక్షల కనెక్షన్స్ వస్తాయి అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను చాలా విషయాలు మాట్లాడారు చిన్నపరెడ్డి గారు. అయితే తాళం ఒకవైపు వెళ్ళింది, గానం ఒకవైపు వెళ్ళింది. మాట్లాడడంలో సమతుల్యం కానీ ఎక్కడా కూడా సమన్వయం కానీ నాకు కనిపించలే. ఒక్కొక్కటి నేను క్లియర్ కట్ గా మీకు చెప్తాను. ఫస్ట్ రైల్వే జోన్. అసలు రైల్వే జోన్ ఇంత ఆలస్యం అవడానికి కారణం ఎవరు? వైసీపీ నాయకులు. అది మర్చిపోయి మా కృషి వల్ల వచ్చిందని ఆత్మవంచన పరాకాష్ట. అది వీళ్ళు అనేక సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ లో అనౌన్స్ చేయడం జరిగింది, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఈ ప్రభుత్వం మాకు 38 ఎకరాలు ల్యాండ్ ఇస్తామన్నదగా ఇంతవరకు అలాట్ చేయలేదు అని చాలా మంది ఎంపీలు అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానం బహుశా వీరికి అర్థమైనట్లేదు. నెంబర్ 1, నేను వైజాగ్ వాసిని. వైజాగ్ రైల్వే జోన్ ఇంత డిలే అవడానికి కారణం వైసీపీ నాయకులు. స్టీల్ ప్లాంట్ తో దొంగ నాటకాలు ఆడింది ఈ వైసీపీ నాయకులు. పగల పాదయాత్రలు, రాత్రుల్లో రెడ్ కార్పెట్ తో ప్రైవేట్ పోక్సో వాళ్ళని తీసుకురావడం ఇది ప్రజలందరికీ తెలుసు. చిన్నపరెడ్డి గారికి తెలుసు, కానీ పార్టీ ప్రతినిధి కాబట్టి అలా మాట్లాడతారు, తప్పులేదు. రెండవది, అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ మేము చాలా రూల్స్ మార్చేసి మొత్తం జీతం ఇచ్చేసాము గతంలో, అది చాలా శుద్ధ అబద్ధం. గతంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చి, ఇంకా వారికి తెలియంది నేను చెప్తాను, రోస్టర్ కూడా మెయింటైన్ చేసేవారు. రోస్టర్, గవర్నమెంట్ సర్వీసులో ఏ రోస్టర్ ఉంటుందో ఆ రోస్టర్ మెయింటైన్ చేసేవారు. దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, వాళ్ళ ఉమెన్ ఇవన్నీ కూడా అపాయింట్ చేయాలి, ఆ రకంగా ఇచ్చేవారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ కి నామమాత్రపు కమిషన్ ఉండేది, నామమాత్రపు కమిషన్. బికాజ్ ఇదంతా కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి. అంతేగాని జీతం తీసుకుంటేవారు ఈ అబద్ధం. జీతాలు ఉండే కదా, అబద్ధం, అబద్ధం. అది ఓకే, వారికి అవగాహన ఉండి మాట్లాడారు లేక మాట్లాడారు నాకు తెలియదు. నో. ఇంకా ఇంకోటి నేను చెప్తాను. నేనేమంటున్నానంటే అవినీతి చేసే అధికారులు శిక్షించాలి అని నేను పరుషంగా మాట్లాడాను అనంటే అవినీతి వల్ల సమాజం ఎంత నష్టపోతుంది అనే ఉద్దేశంతో. అవును, మరి దానికి వీళ్ళకెందుకు మంట వచ్చిందో వైసీపీ నాయకులు నాకు అర్థం అవట్లేదు. ముఖ్యంగా చిన్నపరెడ్డి గారికి అంత మంట ఎందుకు కలిగిందో నాకు ఇది అర్థం కాదు. తప్పు చేసి ఇది ఎవరు అవినీతి చాలా వేళ్ళూనుకుపోతుంది. ఎకనామిక్ అఫెన్స్ అన్నది మోర్ దాన్ టెర్రరిజం అని చెప్పేసి నేను అనలేదండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో అనేక మంది దాని మీద రిజర్వేషన్ పాస్ చేశారు. దాని ప్రకారమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది, స్ట్రింజెంట్ చట్టాలు కేంద్ర ప్రభుత్వం తేడా కారణం అది. ఎకనామిక్ అఫెన్స్ మోర్ దాన్ టెర్రరిస్ట్ అనేది నేను నా భాష్యం కాదండి, ఇది ప్రపంచ మేధావులు చెప్పే భాష్యం. అది నేను దాని పునరుద్ఘాటించాను. ఇది ఒకటి తమరు అర్థం చేసుకోవాలి. వైసీపీ నాయకులు ఎవరు ఎకనామిక్ అఫెన్స్ చేసినా సరే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇంకోటి, అది చిన్నపరెడ్డి గారికి అయిపోయింది. కృష్ణాంజనాయులు గారు ఇందాక వారు మాట్లాడిన దానికి నేను కొద్దిగా వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారు జర్నలిజంలో నిష్ఠాతులు, కానీ సర్వీస్ మ్యాటర్స్ లో కానీ ఎంక్వైరీస్, పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ లో బహుశా అంత అవగాహన ఉండి ఉండకపోవచ్చు. అందుకు వారు అలా మాట్లాడారు. ఎందుకంటే గతంలో వైసీపీ చేసిందంతా కూడా కుక్కుడు గేమ్స్ అండి, కుక్కుడప్ కేసెస్. దానివల్ల ఏమైందంటే ఎవిడెన్స్, ప్రైమరీ సెకండరీ ఎవిడెన్స్, సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్స్, కొరోబరేటివ్ ఎవిడెన్స్ ఏది సంపాదించలేక నాంచి దాన్ని బొందబెట్టింది. ఇప్పుడు నేను అంటుంది ఏమిటంటే అలా ఆ రకంగా చేయమని కాదు.
నా ఉద్దేశం బహుశా కృష్ణాంజనేయులు గారికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు క్రైమ్ జరిగిందా, ఇన్వెస్టిగేషన్ లో నిగ్గు తేల్చండి, చేసి పనిష్ చేయండి. దీన్ని మార్గదర్శకం అవుతుంది సమాజానికి అన్నది. ఎవరైనా ఏ పార్టీ అవని అది అనవసరం. ప్రజలు నష్టపోతున్నారు కదండి. మీ పార్టీ నాయకులు బాగానే ఉన్నారు, శుభ్రంగానే ఉన్నారు, ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు పిచ్చోలా, ప్రజల్ని మీరు ఫూల్స్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది లాజికల్ అంటే తెచ్చి సివియర్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ అవినీతిలో ప్రథమ స్థానంలో ఉందన్నటువంటి ఒక బ్యాడ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా తొలగించవలసిన అవసరం ఉందన్నది నా ఉద్దేశం. రైట్ 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 పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కంక్లూజన్ అండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పెద్దలు చిన్నపరెడ్డి గారు మీరు అడిగారు ఒక ప్రశ్న. 120 ఎంప్లాయీస్ ని 1200 మంది చేశారు కదా, అసలు ఏం చేసేస్తారు ఆ పని అంటే సార్ ఏం చెప్తున్నారంటే అసలు గ్రౌండ్ లో వర్క్ తవ్వలేదు, కేబుల్ వేయలేదు, మేమన్నీ కేబుల్ వేసుకుంటూ వచ్చాము, అసలు ఏమీ లేవు, కేబుల్స్ అన్ని చేసుకుంటూ వచ్చాము అంటున్నారు. అయితే నా సూటి ప్రశ్న ఏంటంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఉన్నటువంటి కనెక్షన్స్ 10 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఏ గ్రౌండ్ వర్క్ ఏ కేబుల్ వేయకుండానే 10 లక్షల కనెక్షన్స్ వచ్చేసినాయా? పోనీ మీరు అంత గ్రౌండ్ వర్క్ పని చేస్తే 120 మంది 1200 మంది చేశారు కదా, 10 రెట్లు పెంచారు కదా, మరి కనెక్షన్స్ కూడా 10 రెట్లు పెంచి కోటి చేయాలి కదా. ఇప్పుడు ఏదో 50 లక్షలు వస్తాయి అంటున్నారు, మరి కనీసం 50 లక్షలు చేయాలి కదా. అది తగ్గించేసి 5 నెల రోజుల్లో అంటే గ్రౌండ్ మీరు రివర్స్ దువ్వారా? అంటే మీది రివర్స్ టెండరింగ్ కాబట్టి గ్రౌండ్ లో మీరు రివర్స్ దువ్వారా? కేబుల్ లో డేటా వస్తుంది, డేటాని రివర్స్ తో తవ్వి వెనక్కి పంపించారా? ఏ రకంగా తవ్వారు మీరు? ముందుకు తవ్వారా, వెనక్కి తవ్వారా? సో మాట్లాడటానికి అర్థం ఉండాలి. ఇంకోటి రైల్వే జోన్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఒక ఫ్లోలో ఒక నిజం చెప్పేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడి రైల్వే జోన్ ని ఆపింది సార్ అన్నారు. ఒకసారి మీరు ప్లే చేసుకోండి. ఆపింది సార్ అంటారు. ఆపడం మాత్రం ఈ విషయంలో కరెక్ట్ గా చెప్పారు. ఎందుకు మాట అన్నారంటే రైల్వే జోన్ అనేది ఇప్పుడు రావడం కాదు. మీకు కేబినెట్ తీర్మానం 28 ఫిబ్రవరి 2019 కేంద్ర కేబినెట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాము, ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం, ఏ న్యూ డివిజన్ విత్ హెడ్ క్వార్టర్స్ రాయగఢ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి ఆ రోజు కేబినెట్ లో తీర్మానం చేశారు. అయితే తీర్మానం చేశాక ఏదైతే భూ కేటాయింపు చేయాలి, లోక్సభలో రామ్మోహన్ నాయుడు గారు 6/12/2023 అడిగారు. రైల్వే జోన్ కి మీరు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు భూ కేటాయింపు దానికి జరిగిందా అని రామ్మోహన్ నాయుడు గారు అడిగితే ఆ రోజు మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. దాని సమాధానం ఈ సమాధానం స్పష్టంగా చెప్పారు. మాకు 52.2 ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ అట్ ముదుసర్లోగా విచ్ ఈస్ టు బి హ్యాండ్ ఓవర్ బై జీబీఎంసీ by government of Andhra in lieu of railway land taken for bus road transit system. Government of Andhra Pradesh had to identify suitable 52.2 acres at Mudulsoba Visakhapatnam and hand it over to railway. అంటే 2023 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో అప్పటికీ మాకు ఇంకా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు అన్నారు. అప్పుడు అది ఇష్యూ అయితే విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సాక్షిలో మన డాక్టర్ మల్లికార్జున్ గారు ఎప్పుడు ఇచ్చారు? 2/2/2022 ఇచ్చారు. అబ్బాయి మేము ఇప్పుడే ఇచ్చాము ల్యాండ్, రైల్వే ఇవ్వాల్సిన 52.2 ఎకరాలు ఇప్పుడే ఇచ్చాము, కేటాయించి దయచేసి చూసుకోండి అన్నారు. అంటే మాకు దీన్ని బట్టి ఏమర్థమైంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు భూ కేటాయింపు చేయలేదు. లాస్ట్ లో గగ్గోలు పెడితే ఏదో చిన్న కేటాయించారు. అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అశ్వినేష్ వైష్ణవ్ గారితో మాట్లాడితే వైష్ణవ్ గారు చెప్పిన మాట ఏంటంటే మాకు భూ కేటాయింపు సరిగ్గా చేయలేదు, మీరు తొందరగా చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తాను, నేను ఇలాగ అదే పని చేస్తాను అని చెప్పన్నారు. బహుశా మీరు ఇచ్చినటువంటి ప్రకటన భూ కేటాయింపు చేస్తూ ఇచ్చుంటారు, కానీ రైల్వే జోన్ కేటాయింపు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసి ఫిబ్రవరి 2019 ఇచ్చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపు ఇవ్వక తాత్సారమైందని నేను తెలియజేస్తాను. సో ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వం ఖాతాలో వేయాలి అయితే అంతే కదా. ఇప్పుడు 52 ఎకరాలు మేము మా ప్రభుత్వం ఇస్తే మాదే, కేంద్రం కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు మేము నిర్మాణం చేసేసి మొత్తం సమాధానం చెప్పండి. వారేదో అడుగుతా ఉన్నారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైజాగ్ కలెక్టర్ గారు ఖచ్చితంగా ల్యాండ్ కేటాయించాం,
మీరు అది హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా మమ్మల్ని అంటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి మాట ఆ రోజు మీడియా అంతా కూడా వచ్చింది. లేదు. అదిగో ఇప్పుడు వాళ్ళు కూడా పేపర్ లో చూపిస్తా ఉన్నారు. ఈ రోజు మీ సాక్షుల స్టేట్మెంట్ చూడండి. మీ సాక్షుల రైల్వే శాఖకు నెల క్రితమే భూమి అప్పగించాము. నెల క్రితం ఇప్పుడు 2024 ఫిబ్రవరి జరిగితే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం విజయంగా, కూటమి విజయంగా భావించవచ్చు. అది జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ల్యాండ్ వల్లనే ఇవాళ రైల్వే జోన్ వచ్చింది. ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రత్యేకంగా చర్చ పెడదామండి. ఈ క్రెడిట్ ఎవరికనేది ప్రత్యేకంగా చర్చ పెడదాము. కృష్ణారెడ్డి గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. సో సమయం చాలా తక్కువ ఉంది. బ్రహ్మనాయుడు గారు ఎట్టకేలకు విభజన చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్ర కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రెండు క్లియర్ అయినాయి అనేటువంటి దాని మీద ఈ రోజున అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి ప్రకటన అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ కేటాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారం క్లియర్ అయింది. మేము దీనికి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభిస్తాము, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించాల్సినటువంటి క్రెడిట్ వ్యవహారం వచ్చేసరికల్లా ఒక క్లారిటీ ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చివరిలో భూ కేటాయింపులు చేసినప్పటికీ కూడా వాళ్ళు కేటాయించినటువంటి భూమి అసలు అనువైనటువంటిది కాదు అనేటువంటి విషయం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అక్కడ ఆ బౌండరీస్ లేవు, ఏమీ లేవు, అది నీటి ముంపు ప్రాంతం, అది మాకు పనికి రాదు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ కేటాయింపు చేసిన తర్వాత క్లియర్ అయింది అనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఎవరికంటే ఇప్పుడు క్రెడిట్ ఎవరికైనా ఉండదు. ఆల్రెడీ అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. ఇప్పుడు ప్రకటన వచ్చింది, మేము రేపు పొద్దున పనులు ప్రారంభిస్తున్నామని. ఎవరికి వస్తుంది? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారో దాని గురించి ఎందుకు? ఆయన ఏదో పాపం చెప్తున్నాడు, ఏదో డిబేట్ లో ఉన్నాడు, వైసీపీ తరఫున మాట్లాడాలి కాబట్టి దాంట్లో ఎందుకు అంతసేపు దానికి? ఇది ఒకటి ఏంటంటే ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన హామీలు వస్తున్నాయి అనేటువంటి ఒక మంచి శకునం, ఇది ఒక మంచి పరిణామం కూడా. మొన్న బడ్జెట్ లో కూడా మీరు ఎప్పుడో 2019కి ముందు వెనకబడినటువంటి జిల్లాలకు నిధులకు సంబంధించినటువంటి అంశం కూడా మొన్న బడ్జెట్ లో దానికి క్లియర్ చేశారు. 8 జిల్లాలకు, అంతకుముందు 7 జిల్లాలే ఉన్నాయి. 8 జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో బహుశా నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు కాబట్టి నాకు తెలిసి దాంట్లో ఎస్పీవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉండొచ్చు అనుకుంటున్నాను, స్పెషల్ పర్పస్ వెహికల్. మరి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున పాత ఏరియర్స్ తో కూడా కలిపి మనం 8 జిల్లాలకు అవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కూడా తొందరగా తెచ్చుకోవాలి. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయండి. అండ్ అవన్నీ కూడా 1 by 1 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంతో కొంత సానుకూలతతో, ఏదైనా కానీ రాజకీయ కారణాలు వాళ్ళ అవసరము ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ కి అయితే కొన్ని మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. రైట్. చిన్నరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూమి అనువైనది కాదు, పనికిరాదు, సో కాబట్టి అప్పుడు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనువైనటువంటి స్థలాన్ని సేకరించి ఇస్తుంది కాబట్టి ఈ లైన్ క్లియర్ అయిందంటూ కేంద్ర మంత్రి చెప్పారు. సో కాబట్టి క్రెడిట్ మీది కాదు, కూటమి ప్రభుత్వం. ఇది డ్రాగన్ చేయటం కోసం వాళ్ళు రైల్వే జోన్ ఇవ్వటం ఇష్టం లేక ఆ రోజు డ్రాగన్ చేయటం కోసం అది అనువైంది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందే కానీ ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన అనువైన ప్రదేశాన్ని ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టంతో వచ్చిందని చెప్పేసి చెప్పగలం. అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టి ప్రత్యేక హోదా తీసుకురావాలి. ప్రత్యేక హోదా తెస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇవ్వరు. ఈ రోజు స్పష్టమైన మెజారిటీ తెలుగుదేశం కూటమి మీద ఆధారపడి ఇవాళ బీజేపీ నడుస్తా ఉంది. బీజేపీ ముక్కు బిండి ఇవాళ వాళ్ళు ఎట్లయితే బీహార్ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారో డబ్బులన్నీ కూడా ఎందుకని మనం తీసుకురాం. అందుకని స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి గట్టిగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. రైట్. చిన్నరెడ్డి గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఉన్న ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఢిల్లీ వేదికగా టెంట్ వేయాలి, మోదీ గారికి కనువిప్పు కలిగేలాగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అని కూడా అందరూ కూడా కోరుకుంటారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే వారు ముగ్గురు ఒక పార్టీ కాబట్టి, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ కాబట్టి, సో ఆ బాధ్యతని మీ పార్టీ తీసుకోవాలి అనేది అందరి అభిప్రాయం. ఖచ్చితంగా సార్, రాజ్యసభలో మాకు మెజారిటీ ఉంది. ఖచ్చితంగా మేము ఎక్కడ కీ హోల్ వాడాలో ఖచ్చితంగా వాడతాం.
ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఘనత కూడా జగన్మోహన్